బహుశా ట్రంప్ టార్గెట్ చైనా అనేది స్పష్టం అవుతుంది. అక్కడి వాళ్ళు ఎక్కువ ఉన్నారేమో, ఆ సంఖ్య ఎక్కువ ఉందేమో అనే ఒక సందేహం వస్తుంది. బాల్ పాత్ ఫిగర్ అంటూ నాకు తెలియదు. జనత గారు మీరేమని చెప్పాలి మరి. రైట్, జనేత గారు 5,000 విన్నామండి. అది ఓన్లీ ఇండియన్ కమ్యూనిటీ తెలిసి మేడం, కేవలం ఇండియన్ కమ్యూనిటీయేనా లేకపోతే 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన నెంబరా మీరు చెప్పేది? యాక్చువల్గా అంతా అంటే త్రూ అవుట్ ద యునైటెడ్ స్టేట్స్ 5,000 అని అంటా ఉన్నారు. బట్ యాక్చువల్ గా ఇక్కడ టీవీస్ చూపించేది ఏంటి అని అంటే 300-400 అంటా ఉన్నారు. కానీ బట్ ఐ థింక్ ఇది మోర్ దాన్ 5,000 ఉండుంటది. మనకి యాక్చువల్ నెంబర్ బయటకు రాలేదు, ఎందుకంటే అందరూ డిస్క్లోజ్ చేయలేదు. సో త్రూ అవుట్ అంటే వరల్డ్ వైడ్ గా స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో అట్లీస్ట్ మోర్ అంటే నియర్ గా 10,000 ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ హవెవర్ అంటే దిస్ ఫైట్ విల్ గో ఆన్, ఎందుకంటే యూనివర్సిటీస్ కి స్టూడెంట్స్ కావాలి, స్టూడెంట్స్ కి ఇక్కడికి రావాలి, హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి. బట్ హవెవర్ ఎవ్రీబడి చూడాల్సింది ఏంటి అని అంటే ఈ రూల్ ఆఫ్ లాలో ఎలా ఫిట్ అవ్వాలి, హౌ దే హ్యావ్ టు మెనూవర్ అరౌండ్ దీస్ అని. అక్కడ కాంప్రమైజ్ అవ్వమని మనం కూడా చెప్పడం తప్పు. ఒకసారి కిరణ్ తుమ్మల గారి దగ్గరికి వెళ్దాం. ఆయన కూడా ఈ అంశం మీద తానా లాంటి సంస్థల ద్వారా ఎంతో కొంత సహాయం చేసే కార్యక్రమం నడిపించారు. ఇక్కడ నేను ఇందాకే అన్నాను కిరణ్ తుమ్మల గారు, మనం ఈరోజు మానవీయ కోణం తీసి పక్కన పెట్టేద్దాం, దాన్ని చట్టం గురించే మాట్లాడుకుందామండి. చట్టం తెలియాలి మన పిల్లలకి, ఎందుకంటే రేపు పొద్దున అక్కడికి వెళ్ళి వాళ్ళు వేదనకు గురవటం, ఆత్మన్యూనతకి గురవటం, ఆ ఇన్ఫ్లుయెన్స్లో చేయకూడని అఘాయిత్యాలకు పాల్పడితే ఇంట్లో తల్లిదండ్రులకు శోకాలు మిగులుతాయి. అవునా కాదా కిరణ్ గారు? 100% అండి, మీరు చెప్పేది 100% కరెక్ట్ సార్. అంటే అంటే ఇందాక నుంచి మనం మాట్లాడుకునేదంతా దాని గురించే మాట్లాడుకుంటున్నాం. తప్పు అనేది మన దేశంలో చేసిన, అంటే మన దేశం అంటే భారతదేశంలో చేసిన, అమెరికాలో చేసిన తప్పే. తప్పుకు పనిష్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందాక వరకు ఏమనుకున్నాం అంటే ఈ చిన్న నేరాలు అనుకుంటున్నాం, కానీ ఇవన్నీ మోరల్ యాప్టిట్యూడ్ అంటే మన టర్పిట్యూడ్ అని చెప్పి మన 1952 దాంట్లో ఒకటి వర్డ్ వాడారు అనమాట. అంటే ఏంటంటే మీరు మోరల్గా మీరు కరెక్ట్గా లేకపోతే మిమ్మల్ని ఇమిగ్రేషన్ చట్టం కింద మిమ్మల్ని వెనక్కి పంపించేయచ్చు అని. ఎందుకంటే మాకు అమెరికాలో మాకు కావాల్సినంత మంది దొంగలు మాకు ఉన్నారు, మాకు కావాల్సినంత మంది మందు దాగి నడిపే వాళ్ళు మాకు ఉన్నారు. మాకు కొత్తగా వేరే దేశం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా సార్. సో వేరే దేశం వచ్చినప్పుడు మీరు అంటే ఎవరు నేను ఒకప్పుడు ఈ దేశానికి వచ్చిన వాడిని, ఇక్కడ ప్యానల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ దేశానికి వచ్చిన వాళ్ళు అనుకుంటా. సో మేమందరం ఇక్కడ చట్టాల ప్రకారంగా ఇలా బతికే ఈ మాత్రం కాస్త కొంచెం సెటిల్ అయి ఉన్నాం. అంటే మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఇవన్నీ, ఇప్పుడు ఇండియాలో తాగి నడపడం తప్పే, ఇక్కడ తాగి నడపడం తప్పే, ఇండియాలో దొంగతనం తప్పే, ఇక్కడ దొంగతనం తప్పే. తప్పులేం మారలేదు సార్, చట్టాలేం మారలేదు, సేమ్ చట్టాలే. మనం కకృతి పడ్డాం అంతే. మన పిల్లలు కకృతి పడ్డారు. నేను తాగి నడిపినా పర్లేదు, నేను వెళ్ళిపోగలను అనుకున్నాడు. నువ్వు వెళ్ళిపోగలవు, కాకపోతే ఇప్పుడు ఇండియా కూడా వెళ్ళగలవు అని చెప్తుంది ప్రభుత్వం, అంతే తేడా. సో అంటే మనకి చట్టాలు అనేవి సేమ్ చట్టాలు ఉన్నాయి, కాకపోతే మనం పాటించట్లేదు. నిన్న ఇంకొకటి అంటే ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే నిన్న వెనిజువెలన్ పౌరులని డిపోర్ట్ చేయొద్దు అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 7-2తో ఆర్డర్ పాస్ చేసింది. అది కూడా మీరు చూడండి సార్, రాత్రి పూట 1 గంటకు పాస్ అయింది సార్. అది 1 గంట వరకు సెషన్ నడిచి 1 గంటకి సుప్రీంకోర్టులో ఆ సెషన్ పాస్ అయింది. అంటే మన చట్టాలు, ఇక్కడ చట్టాలు నిన్న పొద్దున కేసు వేస్తే, ఎమర్జెన్సీ పిటిషన్ వేస్తే సాయంత్రానికల్లా ఎమర్జెన్సీ పిటిషన్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో అది ఆర్డర్ కూడా చేసింది. అమెరికాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. మనలాగా సంవత్సరాలు నడవు కేసులు. ఇక్కడ ఇమీడియట్గా కేసులు అవుతాయి, ఇమీడియట్గా సెక్షన్లు వస్తాయి. కాకపోతే ఇప్పుడు మన పిల్లలందరికీ వచ్చింది ఏంటంటే మీ వీసా రివోక్ చేసామని నోటీస్ వచ్చిందే తప్ప ఎవరిని డిపోర్ట్ చేయలేదు నాకు తెలిసి. ఇప్పటి వరకు డిపోర్టేషన్లు కాలేదు, మనకి డిపోర్టేషన్లు అవ్వవు ఈ కేసుల్లో. అంటే ఇంకొక రకంగా చూసుకుంటే అంటే నేను ఇక్కడ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్లో నడిపాను. ఇక్కడ నడిపినప్పుడు నాకు ఎంత శిక్ష చేయాలో ఆ శిక్ష చేయాలి తప్ప నన్ను ఇండియాకు పంపిస్తే ఏం లాభం సార్? ఇప్పుడు నేను ఇక్కడ చేసిన తప్పుకి ఇండియాకు పోయి శిక్షలు పడక సార్. ఇక్కడ నేను దొంగతనం చేశాను అనుకోండి, ఆ దొంగతనానికి 6 నెలల్లో 1 year శిక్ష ఉందంటే ఇక్కడ వేయాలి ఆ శిక్ష. నువ్వు దొంగతనం చేసావు కాబట్టి ఇండియాకి వెళ్ళావు అంటే ఇండియాకి వెళ్తే ఇండియాలో కోర్టులు నన్ను శిక్షిస్తాయా చేసిన తప్పుకి? అంటే అమెరికన్ చట్టాల్లో కొంత మనం కొంచెం చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయండి. ఇండియన్ చట్టాలు ఏమంటామంటే సిటిజన్స్ అంటాం మనం, అమెరికన్ చట్టాల్లో ఎక్కువ మటుకు పీపుల్ అంటారు. సిటిజన్షిప్కి పీపుల్కి సంబంధం లేదు. పీపుల్ అంటే ఇప్పుడు మీరు విజిటింగ్లో వచ్చినా మీరు పీపుల్ కిందకే వస్తారు. మీకు అమెరికాలో మీరు మర్డర్ చేస్తే, కిరణ్ తుమ్మలకి మర్డర్ చేస్తే ఎంత శిక్ష పడుతుందో వాసు గారు కూడా అంతే పడుతుంది, అదే శిక్ష పడుతుంది. సో ఆ శిక్షలు వేయకుండా
మీకు నోటీసులు ఇచ్చామంటున్నారు. కాకపోతే ఇక్కడ ఇక్కడ అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కడ ఉందంటే అసలు కాలేజీలకి ఈ నోటీసులు వచ్చిన పిల్లల్ని కాలేజీలో కంటిన్యూ చేయగలమా చేయలేమా అనేది కాలేజీలకు తెలియట్లేదు. కాలేజీ మరి లీగల్ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనే స్క్రాప్ చేసిన తర్వాత ఇంకా కాలేజీలకి తెలియజెప్పే వాళ్ళు ఎవరుంటారండి? కాలేజీలు అంటే వ్యవస్థనే ఆయన ఎత్తి అటక మీద పడేసిన తర్వాత కాలేజీలను గైడ్ చేసే మెకానిజం ఎక్కడుంది? ట్రూ కాకపోతే అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఈ లీగల్ ఇష్యూస్లోకి రాదు కానీ సార్, అంటే ప్రతి కాలేజీకి ప్రతి యూనివర్సిటీకి ఒక లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. డెఫినెట్గా ఇక్కడ ప్రతి ఒక్కరికి లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ చాలా చిన్న చిన్న విషయాలకు కూడా లీగల్ దానికి వెళ్తారు సార్. ఒక ప్రొఫెసర్ నాకు మార్కులు వేయలేదంటే కూడా లీగల్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఎందుకు వేయలేదు ఏంటి అని కూడా చూడరు. ఒక ప్రొఫెసర్ నన్ను తప్పుగా చూసాడని కూడా వెళ్ళిపోవచ్చు లీగల్కి. సో అందుకని ప్రతి యూనివర్సిటీలోనూ ప్రతి స్కూల్ డిస్ట్రిక్ట్కి కూడా లీగల్ కౌన్సిలింగ్ ఉంటుంది. కాకపోతే ఇది ప్రెసిడెన్స్ లేనప్పుడు, అన్ప్రెసిడెంటెడ్ అని మేడం గారు వాడారు కదండి, అన్ప్రెసిడెంటెడ్ అయినప్పుడు పిల్లలకి ఏం చేయాలో తెలియదు, టీచర్లకు ఏం చేయాలో తెలియదు, అసలు ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ ఏమవుతుందో తెలియదు. సో దీనికి ఒక కలెక్టివ్గా అసలు అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఇంతమందికి నోటీసులు వెళ్ళినాయి కాబట్టి ఒక బ్లాంకెట్గా ఒక అప్రూవల్ అయితే ఉండాలి. అంటే ఇప్పుడు ఈ పిల్లల్ని ఇన్వెస్టిగేట్ చేసే ఇన్ని రోజుల వరకు వీళ్ళు, లేకపోతే ఈ చదువు నడుస్తున్న ఈ 2 నెలల్లో 3 నెలల వరకు వీళ్ళు కోర్టుకు వెళ్ళి కేసులు వేసుకుని కేసు ఇన్ ప్రాసెస్ అయ్యే వరకు కనీసం వీళ్ళని ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయనియండి, అట్లా చిన్న చిన్న ఆర్డర్స్ ఉన్నా సాధించగలిగితే పిల్లలకు ఉపయోగపడుతుంది. నేను ఎప్పుడు పిల్లల్ని తప్పు చేయమని చెప్పి అనట్లేదు. తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఆ దేశ చట్టాల ప్రకారంగా శిక్షించండి. కాకపోతే ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వండి, ఒక కన్ఫ్యూజన్లో ఉంచకుండా. అంటే కన్ఫ్యూజన్ అమెరికన్ గవర్నమెంట్కి ఏం లేదండి, వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు. వాళ్ళ చట్టాన్ని చాలా స్ట్రింజెంట్గా అమలు చేయాలని వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు. దేవుడా అంటూ దాన్ని మనం అంగీకరించి తీరాల్సిందే. ఉన్న చిన్న చిత్తగా రిలీఫ్లు ఏమన్నా ఉంటే అటార్నీ జనేత గారు చెప్పారు, అటార్నీలు వాళ్ళు చూస్తున్నారు ఎక్కడన్నా కొద్దిపాటి రిలీఫ్ దొరుకుతుందేమని. ఒకసారి డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. ఫణిరాజ్ కుమార్ గారు, ఐస్ ఎలా పనిచేస్తుంది? ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కేవలం చేతిలో రూల్ బుక్ పెట్టుకొని దాంట్లో 1, 2, 3, 4 ఏమున్నాయి అవి చూసి వాటికి లోబడి వీళ్ళు శిక్షకి ఆ నేరానికి పాల్పడి ఉంటే శిక్ష వేయటం. నేను ఇక్కడ హ్యూమానిటీ యాంగిల్ తీసుకురాదలుచుకోలేదు.